ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 56వ వచనం, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, కీర్తనల గ్రంథం 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో అతి పెద్ద పుస్తకం కీర్తనల గ్రంథం. ఈ కీర్తనల గ్రంథములో అతిపెద్ద అధ్యాయం 119వ కీర్తన. ఈ 119వ కీర్తనలో 56వ చరణములో కీర్తనాకారుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నారు. నేను నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. ఈ ఉపదేశము నాకు అనుగ్రహించబడడం ఇది నా జీవితంలో ఒక గొప్ప వరముగా నాకు దయచేయబడి ఉన్నది అని అన్నారు. నిజమే, ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని ఉపదేశమును అనుసరించాలి. ఉపదేశము అనగా బోధ లేక దేవుని యొక్క మాట. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని మాటను అనుసరించాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ఉపదేశమునకు లోబడాలి. అలా లోబడితే, అనుసరిస్తే వచ్చే మేలేమిటో ఈ సమయమందు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఉపదేశాన్ని అనుసరించుట ద్వారా ఒక వ్యక్తి సురక్షితంగా నివసిస్తాడు. కీడు వచ్చునన్న భయము లేక అతడు నెమ్మదిగా బ్రతుకుతాడు. భూలోకములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఆశ, కోరిక ఇదే. నేను నెమ్మదిగా బ్రతకాలి, నేను సుఖంగా బ్రతకాలి, నేను సురక్షితంగా జీవించాలి. ప్రతి వ్యక్తి ఆశపడుతున్నారు. ఆ ఆశపడుతున్న వ్యక్తి భూలోకములో ఎవరెవరి మాటలో విని మోసపోతూ ఉన్నారు. ఒక మనిషి మనుషుల మాటలను కాదు కానీ మనలను సృష్టించిన దేవుని మాటను, ఆ దేవుని ఉపదేశాన్ని అనుసరించినప్పుడు సురక్షితంగా నివసిస్తాం, క్షేమముగా నివసిస్తాం. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సొలొమోను గారు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దేవుని యొక్క ఉపదేశము దీర్ఘాయువును కలుగజేస్తుంది, సుఖజీవముతో గడపు సంవత్సరములను, శాంతిని, నెమ్మదిని నీకు కలుగజేస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశాన్ని అంగీకరించండి. ఆ ఉపదేశమును త్రోసివేయొద్దు. ఆ ఉపదేశమును నీవు అనుసరించుట ద్వారా సురక్షితంగా నివసించడమే కాదు,
మరొక ఆశీర్వాదం ఏమిటి అని అడిగితే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 100వ వచనములో 104వ వచనములో ఒక అద్భుతమైన విషయం రాయబడి ఉంది. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. 104వ వచనంలో కూడా రాయబడి ఉంది, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను అంటున్నాడు కీర్తనకారుడు. దేవుని ఉపదేశము జ్ఞానమును కలుగజేస్తుంది. ఈ భూలోకంలో చాలామందికి జ్ఞానం లేదు. వాక్యంలో రాయబడి ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని వాక్యం చెప్తుంది. జ్ఞానము లేకయే కుటుంబాలు విడిపోతున్నాయి. జ్ఞానము లేకయే ప్రజలు నశించిపోతున్నారు. జ్ఞానము లేకయే అప్పుల పాలైపోతున్నారు. జ్ఞానము లేకయే అనేక మంది వారి జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి భర్తతో ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానం ఉండదు. బిడలను ఎలా పెంచాలో జ్ఞానం ఉండదు. సమాజంలో చుట్టుప్రక్కల వారితో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఉండదు. బంధువులను ఎలా గౌరవించాలో కొంతమందికి జ్ఞానం ఉండదు. సంఘములో కూడా సేవకునితో కానీ తోటి విశ్వాసులతో కానీ ఎలా మెలగాలో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఉండదు. జ్ఞానము లేకయే చాలామంది నశించిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎలా కలుగుతుంది? దేవుని వాక్యము మనకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెనని వాక్యం చెప్తుంది. జ్ఞానము దేవుని దగ్గర ఉంది. అందుకే అపోస్తులైన పౌలు గారు కొలస్సీ సంఘముతో అంటారు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని వాక్యంలో రాయబడి ఉంది. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశమును మనం అనుసరించినప్పుడు, అంగీకరించినప్పుడు మనకు జ్ఞానము కలుగుతుంది. మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము అని వాక్యంలో రాయబడి ఉంది. ఉపదేశమును అనుసరించుట ద్వారా జీవములో ప్రవేశిస్తాం, జీవం కలుగుతుంది. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆశే నిత్య జీవంలో ప్రవేశించాలి అని. నిత్య జీవములో మనం ప్రవేశించాలి అని అంటే దేవుని ఉపదేశమును అంగీకరించాలి. దేవుని మాటే మనలను పరలోకానికి చేరుస్తుంది. యేసు ప్రభు చెప్పారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవములో ప్రవేశించునని ప్రభు సెలవిచ్చారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జీవములో ప్రవేశింపగోరిన ఎడల దేవుని ఉపదేశాన్ని అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఈ భూలోకంలో సంచరించుచున్న దినాలలో ఒక యవనస్తుడు పరుగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చారు. బోధకుడా, నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనే మంచి కార్యం చేయాలో చెప్పు అని అన్నారు. యేసయ్య చెప్పారు, నువ్వు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను పాటించు. అనగా దేవుని మాటకు లోబడు, దేవుని ఉపదేశాన్ని అనుసరించు, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని అన్నారు. దేవుని మాట పరలోకానికి తీసుకొని వెళుతుంది. ఈ పునరుత్థాన దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించండి. ఆయన ఉపదేశమును అంగీకరించండి. ఆయన ఉపదేశమును జాగ్రత్తగా గైకొనండి. ఈ ఉపదేశము నీకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఈ ఉపదేశము నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఈ ఉపదేశము నిత్య జీవానికి నడిపిస్తుంది. ఈ ఉపదేశమే నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటారు, నీ వాక్యము నన్ను బ్రతికించెను. వాక్యము బ్రతికించేది. వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది. కనుక ఈ ఉపదేశాన్ని పాటించుదాం, అనుసరిద్దాం, గైకొందాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వెనుకడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా.
అయా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. భక్తుడు నీ ఉపదేశమును అనుసరించిన రీతిగా నీ బిడ్డలు కూడా అయా నీ ఉపదేశమును అనుసరించేవారిగా, గైకొనేవారిగా, పాటించేవారిగా అయా నీ ఉపదేశమును అనుసరించుట ద్వారా క్షేమాన్ని అనుగ్రహిస్తానన్నావు. అయా ప్రతి కుటుంబానికి క్షేమము కలుగునుగాక. ప్రతి అపాయము నుండి, కీడు నుండి తప్పించండి. బలహీనులను మీరు బాగు చేయండి. యేసు నామములో నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి మేలు చేసి మీరు మహిమ పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.